నిన్న చిన్న సైజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం కదా, దీంతోనే ఈరోజు ఫ్రంట్ అయితే కట్ చేసిద్దాం. మరి చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ బ్యాక్ ని పెట్టి అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ అయితే చిన్న సైజు వాళ్ళది కట్ చేసుకుందాం. ఎలా ఏంటనేది ఒక్కసారి చూసేయండి. అయితే బ్యాక్ ని అయితే ఇలా పెట్టుకోండి. చూడండి, ఇలా ఇదైతే క్రాస్ కటింగ్ అనమాట. క్రాస్ కటింగ్ అన్నప్పుడు కొంచెం క్రాస్ గా పెట్టాలి. హ్యాండ్స్ వేస్తాం కదా, అక్కడైతే చమ్క్ని అయితే పెట్టేయండి. అంటే చమ్క్ చూసారా, మరి దీన్ని ఎలా పెట్టుకున్నాను అలా అయితే పెట్టేయండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ అయితే చేసేయండి చుట్టూ. చూడండి, ఇప్పుడు ఈ నడుం దగ్గర ఇలా స్కేల్ అయితే స్ట్రైట్ గా ఇలా పెట్టుకోండి. పెట్టుకుని అయితే ఒక గీత అయితే స్ట్రైట్ గా ఇలా గీసేయండి. మొత్తం ఇది ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ అయితే డబ్బాలా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఈ బ్లౌజ్ ని అయితే ఇలా తీసేయండి. చూసారా డబ్బా షేప్ ఎలా వచ్చిందో. అయితే ఇప్పుడు చిన్న సైజు వారికి ఫ్రంట్ అయితే చూడండి, ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ నిన్న మీకు. ఒకసారి అయితే ఇది 5.5 ఉందో లేదో ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడికి ఒక మార్కింగ్ 5.5కి అయితే ఒక చెక్ చేసుకొని ఇలా గీత అయితే గీయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే లో చంక అనేది గీసుకోవాలి. ఇలా చూడండి, ఇలా లైట్ గా జస్ట్ లో చంక తీసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ కూడా మనం రౌండ్ తీయాలి కనుక ఇక్కడ నుండి ఎవరికైనా సరే 6 ఇంచీలేనండి. 6 ఇంచులకి అయితే ఎవరికి కూడా తగ్గకండి. ఎందుకంటే వాళ్ళు సన్నం అవ్వచ్చు కానీ హైట్ అయితే తగ్గరు కదా. అంటే ఇక్కడ ఎవ్వరికి కూడా 6 ఇంచులకి అయితే తగ్గదండి. 6 ఇంచులకి 7 ఇంచుల వరకు వస్తుంది అని చెప్పాను కదా. అయితే వీళ్ళకైతే మరి 6 ఇంచులు అయితే పెట్టేయండి. ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా స్ట్రైట్ చూడండి, ఇలా నేను ఎలా పెట్టాను అలా. అయితే ఇప్పుడు ఇక్కడ కొంచెం రౌండ్ అయితే ఇలాంటి స్కేల్ ఉంటే ఇలాంటి స్కేల్తో అయితే ఇలా రౌండ్ అయితే తీసేయండి. వాళ్ళ ఇష్టం. ఇంత డీప్ గా అయినా ఇలా రౌండ్ తీసుకోవాలండి. కిందకి అయితే మాత్రం వెళ్ళకూడదు. వాళ్ళకి డీప్ రౌండ్ కావాలంటే ఇక్కడ మాత్రమే తీయాలండి డీప్ రౌండ్. అది చూసుకోండి. అయితే ఇప్పుడు ఇక్కడ 4.5 అయితే పెట్టుకోండి. ఇది కూడా ఎవరికి మారదండి. 4.5 పెట్టుకుంటే సరిపోద్ది. అయితే ఇక్కడైతే ఒక 2 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే ఇలా ఒక తీసేయండి. ఇక్కడ కూడా 2 ఇంచులకు ఒక మార్కింగ్ చూసారా, సరిపోద్ది. అయితే ఇక్కడ నుండి అయితే చెప్పాను కదా 4.5 అయితే అంటే ఎవరికైనా ఇది కూడా ఫ్రంట్ అనేది కూడా మారదండి 4.5. ఎందుకంటే హైట్ అయితే ఎవరు మారరు కదా. సన్నము లావు ఉండొచ్చు కానీ హైట్ అనేది ఎవరిది మారదు. అయితే ఇప్పుడు వీళ్ళది ఫ్రంట్ అండి. మెయిన్ ఈ ఫ్రంట్ ఎంత నీట్ తీస్తే అంత నీట్ గా అయితే బ్లౌజ్ అయితే బాగుంటది. మరి ఆ ఫ్రంట్ ఎలా తీయాలి ఏంటనేది చూసుకోండి ఈ చిన్న సైజు వారికి. అయితే ఈ ఫ్రంట్ డౌన్ అయితే మినిమం అయితే 11 అయితే ఉంటదండి. ఎవరికైనా మినిమం 11. అయితే ఇప్పుడు ఫ్రంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 12 ఉండొచ్చు, 13 ఉండొచ్చు. అంటే సన్నంగా ఉన్నా సరే వాళ్ళ ఫ్రంట్ ఉన్నప్పుడు కిందకైతే పెంచడం తప్పదండి. ఫస్ట్ అయితే ఇక్కడ నుండి 2.5కి అయితే ఒక మార్కింగ్ చేయండి. వాళ్ళ ఫ్రంట్ కి 2.5కి ఒక మార్కింగ్ అయితే చేసేయాలి. చూడండి, వాళ్ళ ఫ్రంట్ ఎక్కువైంది అనుకో 2.5 పెట్టవచ్చు, లేకపోతే 2 పెట్టవచ్చు. అయితే ఇక్కడైతే 2కి అయితే ఒక మార్కింగ్ అయితే ఇక్కడ నుండి ఇక్కడ కట్ చేసుకోండి. ఇలా స్ట్రైట్ గా అయితే ఒక లైన్ అయితే ఇలా పెట్టుకోండి. ఇక్కడ నుండి అయితే ఇలా కలపండి. కొంచెం చూసారా రౌండ్ దీంట్లో రావాలి. ఈ పైకి అయితే ఇలా కొంచెం కలుపుకొని వెళ్ళండి. అయితే ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఫ్రంట్ ఎక్కువ ఉంది అనుకోండి, ఈ 2 కన్నా కొంచెం ఇలా దిగుతుంది అనమాట. అప్పుడు ఇక్కడ కొంచెం 2.5, 2.5 అలా వస్తుంది. వాళ్ళ ఫ్రంట్ బట్టి అయితే మీరు ఇక్కడ మార్కింగ్ చేయాల్సి వస్తుందండి. ఇది ఫ్రంట్ది. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా 2 అయితే పెట్టారు కదా. 2 అంటే 1/2 ఇంచ్ ఇలా పెట్టుకుని 1 ఇంచ్ అనమాట పెట్టుకొని ఇక్కడ నుండి వాళ్ళకి అంటే సూదుగా కావాలా కొంచెం ఫ్లాట్ గా కావాలని అడిగేసి మీరు మార్కింగ్ చేయాలి. అంటే ఇక్కడ 2.5 కొందరికి ఇష్టం, 2.5 ఇష్టం. 2.5కి అయితే ఎక్కువ వెళ్ళకండి. మినిమం అయితే వీళ్ళకి 2.5 పెడదు. అయితే ఇదండి, ఇదైతే ఫ్రంట్ అయితే పైనుండి 2 ఇంచులకు ఒక స్ట్రైట్ గా అయితే ఇది ఎంత పెట్టామో ఇది కూడా అంతే పెట్టాలన్నమాట. 2.5కి ఒకటి పెట్టేయండి. చూడండి, ఇక్కడ నుండి 4.5 ఇది వచ్చింది. మనమైతే 2కి ఒక మార్కింగ్ అయితే పెడుతున్నాం. అయితే ఇప్పుడు ఈ రెండిట్లకి మధ్యన అయితే ఇక్కడ ఒకటి అయితే మీరు పెట్టుకోండి. 4 ఇంచుల వరకు అనమాట ఇది ఈ మార్కింగ్. అప్పుడు మీకు షేప్ అనేది చాలా నీట్ గా అయితే వస్తుంది. ఇదండి ఫ్రంట్. ఇంకా కటింగ్ అయితే చేసేయడమే, చేసియండి.
అయితే ఇక్కడైతే ఇలా చిన్న డాట్స్ అయితే పెట్టుకోండి. కుట్టేటప్పుడైనా పర్వాలేదు, ఇప్పుడైనా ఇలా డాట్స్ పెట్టుకోవచ్చండి. ఇలా అయితే డాట్స్ అయితే పెట్టుకోండి, మీకు అర్థం అవుతుంది అన్నమాట కుట్టేటప్పుడు. ఇది ఫ్రంట్ అండి, చూసారు కదా ఫ్రంట్ ఎంత సింపుల్ గా కటింగ్ చేశాను అనేది. అయితే షేప్ బెల్ట్లు కూడా మనం కట్ చేసిద్దామండి. వీళ్ళకైతే ఇక్కడ నుండి 3.5 పెట్టుకోండి, ఇక్కడ కూడా 3.5 అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు ఈ బ్యాక్ ఉంది కదా, బ్యాక్ గాని ఫ్రంట్ అయినా ఏదైనా పర్వాలేదు, ఇలా పెట్టుకొని ఈ సైజ్ అయితే కట్ చేసేయండి. ఆ తర్వాత అన్నమాట ఖర్చు అనేది తర్వాత కట్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ 3.5 పెట్టాం కదా, ఇక్కడైతే 2.5 పెట్టుకోండి. ఈ చివరైతే 3 అయితే పెట్టుకోండి. ఎక్స్ట్రా ఉన్న మడుపుల్లోకి అయితే వెళ్ళిపోద్ది కనుక చూడండి, ఇలా అయితే గీసుకోండి, అంతేనండి. షేప్ బెల్ట్ కూడా చూసారా ఎంత సింపుల్. ఇప్పుడైతే ఇక్కడ చిన్న మార్కింగ్ అయితే డాట్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఇది మనకి ఫ్రంట్ కి అని తెలుస్తుంది, ఇది అటు సైడ్ అని తెలుస్తుంది. అంతేనండి వీడియో. మరి నచ్చితే, మీకేమైనా మన వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ బాయ్.